నమస్తే క్రియేటర్స్. థంబ్‌నెయిల్స్ కోసం చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. చాలా భయపడుతూ ఉంటాము. మన థంబ్‌నెయిల్స్ బాలేదేమో అని జెప్పేసి కొన్ని ఏఐ టూల్స్ ద్వారా చేసుకోవడానికి, లేపోతే బయట ఎవరితోనో చేయించుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్‌ని యూట్యూబ్ వాళ్ళు ఈజీ జేసేసారు. చాలా ఈజీ అనమాట. ఏఐ థంబ్‌నెయిల్స్ కూడా ఇప్పుడు యూట్యూబే ఇస్తుంది. అంటే సింపుల్‌గా థంబ్‌నెయిల్స్ కూడా యూట్యూబే ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏఐ ఉంటది. మీకదంతా అనవసరం. సింపుల్‌గా మీ వీడియో మీరు అప్‌లోడ్ జేస్తారు గదా! యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ జేస్తారు ఫస్టే. మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ జనరేట్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఈ అప్‌లోడ్ అయిన స్క్రిప్ట్‌ని బట్టి, మీరేం మాట్లాడారో దాన్ని బట్టి, మీ వీడియోకి తగిన కరెక్ట్ థంబ్‌నెయిల్‌ని యూట్యూబ్ జనరేట్ చేయబోతుందనమాట. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, నేర్చుకోండి. సో, దీనికి మీరేం చేయాలంటే, ఇది మనకి డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే అవైలబుల్ ఉందనమాట. అంటే మన కంప్యూటర్‌లో గానీ, మన ల్యాప్‌టాప్‌లో గానీ మనం జేసుకోవచ్చు. కానీ మనకి దానికి షార్ట్‌కట్ ఉందని తెలుసు కదా! మొబైల్‌లో గూడా మనం డెస్క్‌టాప్ వెర్షన్ ఓపెన్ చేయొచ్చు స్టూడియోది. అది ఎలాగో నేను మీకు చెప్తాను. మీరు క్రోమ్ ఓపెన్ చేస్తారు కదా! క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్ ఎనేబుల్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ టిక్ ఉంది కదా! అలా టిక్ ఉండాలనమాట. అలా టిక్ ఉన్న తర్వాత మీరిక్కడ studio.youtube.com అని టైప్ చేయాలి సింపుల్‌గా. studio.youtube.com అని టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ స్టూడియోలోకి వెళ్తదనమాట. డెస్క్‌టాప్ సైట్‌లో స్టూడియోలోకి వెళ్తుంది. ఇందులో చాలా ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి రాదు. కొంతమందికి ప్రాసెసింగ్ అని వస్తది. దాని గురించి నేను సెపరేట్‌గా వీడియో మాట్లాడాను. మీరు కావాలంటే ఇష్యూస్ అన్ని కూడా అక్కడ రిజాల్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక వీడియో తీసుకోండి. కంటెంట్ సెక్షన్‌లో ఉన్నా నేను. సో, ఈ వీడియో అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ $27,500 డాలర్స్ యూట్యూబ్ క్రెడిట్ ఉంది కదా! దానికి సంబంధించి అనమాట. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ థంబ్‌నెయిల్ టెస్ట్ అనేది నేను రన్ చేశాను. ఇవి నేను బయట జెమినైలో క్రియేట్ చేసుకున్న 3 థంబ్‌నెయిల్స్ అనమాట. 3 థంబ్‌నెయిల్స్ నేను పెట్టేశాను. అలా కాకుండా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ గెట్ సజెషన్స్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! గెట్ సజెషన్స్. సో, మన వీడియోకి సంబంధించిన సలహాలు, ఆ థంబ్‌నెయిల్‌కి సంబంధించిన సలహాలన్నీ కూడా మనకి ఇస్తదనమాట. అంతేకాకుండా థంబ్‌నెయిల్‌ని కూడా అది జనరేట్ చేసి ఇవ్వబోతుంది. సో, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. గెట్ సజెషన్స్ మీద మీరు క్లిక్ చేయండి. గెట్ సజెషన్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా ఏమొస్తుందంటే ఆస్క్ స్టూడియో అని ఇంతకుముందు నేను ఒక వీడియో చేశా కదా! ఇది ఆస్క్ స్టూడియో అనమాట. అంటే మనకొక హెల్పర్ లాగా, మనకొక అసిస్టెంట్ లాగా అనమాట. మనం ఏమన్నా క్వెషన్స్ అడగొచ్చు. మన వీడియోలో ఏమన్నా ల్యాగ్ ఉందా? లేకపోతే దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు? అట్లా అన్ని క్వెషన్స్ అడగొచ్చనమాట. కానీ ఇక్కడ మీరు థంబ్‌నెయిల్ దగ్గర జనరేట్ క్లిక్ చేశారు కదా! ఇందాక మీరు క్లిక్ చేసిన ఆప్షన్ చూపిస్తా చూడండి. థంబ్‌నెయిల్ కింద గెట్ సజెషన్స్. సో, థంబ్‌నెయిల్ కింద గెట్ సజెషన్స్ క్లిక్ చేశారంటే మీకు థంబ్‌నెయిల్ కావాలన్నట్టుగా అనుకోని ఇది ఆటోమేటిక్‌గా థంబ్‌నెయిల్ అయితే స్టార్ట్ చేసిందనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. జనరేట్ ఏ థంబ్‌నెయిల్ ఫర్ వీడియో అని ఆటోమేటిక్‌గా అదే వచ్చేసింది. మనం ఏం చేయక్కర్లేదు. అక్కడ గెట్ సజెషన్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందనమాట. ఇక్కడ మన వీడియోకి సంబంధించి విజువల్ అసెట్స్ అంటే మన వీడియోలో మనం మాట్లాడిన మాటలను బట్టి అండ్ మన వీడియోలో టైటిల్‌ని బట్టి, డిస్క్రిప్షన్ బట్టి అన్నిటిని బట్టి ఏమేమి విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, లేకపోతే విజువల్‌గా ఏమి అసెట్స్ ఉండాలి. అంటే యూట్యూబ్ సింబల్ ఉండాలా? లేకపోతే ఏదైనా డాలర్ అన్నాం కదా! డాలర్ సింబల్ ఉండాలా? మన వీడియోకి సంబంధించిన కంప్లీట్ అసెట్స్ అని కూడా ఇది తీసుకొస్తదనమాట. అండ్ దాని తర్వాత ఇది మనకి చూసింగ్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తుంది. లైక్ థంబ్‌నెయిల్ ఎలా ఉండాలి ఏంటనే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటదనమాట. మనం ఇక్కడ జస్ట్ ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి అద్భుతమైన థంబ్‌నెయిల్ వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి రిఫైనింగ్ విజువల్ కాన్సెప్ట్. అంటే మన థంబ్‌నెయిల్ ఎలా జనరేట్ చేయాలని కాన్సెప్ట్‌ని ఇంకా బాగా క్రియేట్ చేస్తుందనమాట. ఫస్ట్ ఒకటి అనుకుంటుంది. తర్వాత జనరేట్ చేస్తది. రిఫైన్ చేసుకుంటది. రిఫైన్ అంటే ఇంకా ఇంప్రూవ్ చేస్తా ఉంటదనమాట. ఫైనల్‌గా క్రియేటింగ్ థంబ్‌నెయిల్స్ అని వస్తది. ఇక్కడ మన ఇమేజ్ అయితే క్రియేట్ అవుతదనమాట. మీరు జస్ట్ ఒక 2 మినిట్స్ పేషెంట్‌గా వెయిట్ చేయాలి. కొంచెం సహనంగా, ఓపికగా 2 మినిట్స్ వెయిట్ చేస్తే మన థంబ్‌నెయిల్ అయితే అద్భుతమైన థంబ్‌నెయిల్ రెడీ అవుతదనమాట. వీడియోలో మీరు కనిపిస్తుంటే గనక వీడియో ఫ్రేమ్స్‌ని బట్టి, వీడియోలో మీరు ఏసుకున్న డ్రెస్‌ని బట్టి, లేకపోతే వీడియోలో మీరు కనిపిస్తున్న మీ స్పెక్స్‌ని బట్టో, లేకపోతే మీ ఫేస్‌ని బట్టి ఇది ఆటోమేటిక్‌గా మీ ఫేస్ ఉపయోగించుకొని కూడా థంబ్‌నెయిల్స్ చేస్తదనమాట. ఒక్కొక్కసారి మిస్ చేస్తది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన వీడియోని అనాలిసిస్ చేసి, వీడియోలో ఉన్న ఫ్రేమ్స్‌ని అనాలిసిస్ చేసుకొని థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తదనమాట. సో, దీనికి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఈ వీడియోలో నేను బ్లూ కలర్ టీ షర్ట్ ఏసుకున్నాను. నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే అది మా కంపెనీ టీ షర్ట్ కాబట్టి ఆ రోజు ఏసుకున్నాను. ఏసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఏసుకున్నాను. బట్ లోగో అయి కనిపించకుండా మాట్లాడేసాననమాట. సో, ఇక్కడ మీరు చూడండి 27,500 ఫ్రీయా? లేకపోతే ₹0 అసలు నిజమేనా? ఇది ట్రూత్ ఎక్స్‌పోజ్డ్. దాని గురించి నేను మాట్లాడిన విషయం గురించి నేను టాపిక్ అక్కడ క్లియర్‌గా చెప్పాను. ఏమని? ఇది అందరికి హెల్ప్ అవ్వదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అందుకని ట్రూత్ ఎక్స్‌పోజ్డ్ అని క్లియర్‌గా ఇచ్చింది. ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట ఇది స్టాటిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పైనొచ్చిన నోటిఫికేషన్ ఉంది కదా! నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎంత పర్ఫెక్ట్‌గా క్రియేట్ చేసిందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే మనకి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట స్టాటిస్టిక్స్. సెకండ్ కాన్సెప్ట్
లార్జ్ నెంబర్స్ అని ఉంది చూడండి. 27,500 జాగ్రత్త యాడ్ క్రెడిట్ అని చెప్పేసి చెప్తుంది. సో, ఇక్కడ థర్డ్ కాన్సెప్ట్ కూడా ఇంకోటి క్రియేట్ చేసిందనమాట. ఎక్స్‌పెక్టేషన్ 27,500 రియాలిటీ మనం ఖర్చు పెట్టాలి 20,000 అని వీడియోలో చెప్పాను నేను. 20,000 మనం ఖర్చు పెడితేనే 27,500 మనకి యాడ్ క్రెడిట్ కింద వస్తదని చెప్పాను. అసలు నిజం ఇదే అని చెప్పాను. వికాస్ తెలుగు టెక్ అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్, రియాలిటీ అద్భుతమైన థంబ్‌నెయిల్స్ అయితే జనరేట్ చేసిందనమాట. 3 థంబ్‌నెయిల్స్ జనరేట్ చేసింది. ఒకటి కూడా కాదు. మీరు ఏబీ టెస్టింగ్ చేసుకోవాలంటే మీరు 3 థంబ్‌నెయిల్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోవడం అదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కదా! ఇక్కడ 3 రకాల డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ అయితే మనకి ఇచ్చిందనమాట. సో, చాలా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇందులో ఎటువంటి మిస్టేక్ కూడా నాకు కనిపించలేదు. అసలు నిజం ఏంటి మొత్తం చాలా క్లారిటీగా ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే గనక ఇక్కడ మీకు 2 సింబల్స్ వస్తాయి. మీరు ఏదైనా కాపీ చేసుకోవచ్చు ఆర్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పైన ఉన్న సింబల్ డౌన్లోడ్, కింద ఉన్న సింబల్ కాపీ అనమాట. మీరు వాటిని డౌన్లోడ్ చేసేసుకొని మీరు ఏబీ టెస్టింగ్ అంటే మీకు తెలుసు కదా! ఒక వీడియోకి 3 థంబ్‌నెయిల్స్ పెట్టొచ్చు మనం. 3 థంబ్‌నెయిల్స్ పెడితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చూపిస్తదనమాట. కొంతమందికి ఒక థంబ్‌నెయిల్‌తో చూపిస్తది. కొంతమందికి ఇంకొక థంబ్‌నెయిల్‌తో చూపిస్తది. ఇంకొంతమందికి వేరే థంబ్‌నెయిల్‌తో చూపిస్తుంది. అండ్ ఏ థంబ్‌నెయిల్‌ని ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారో చూసి అప్పుడు దాన్ని బట్టి మనకి ఏ థంబ్‌నెయిల్ బెస్ట్ అని యూట్యూబ్ డిసైడ్ చేస్తదనమాట. సో, ఇది యూట్యూబ్ ఇచ్చిన బెస్ట్ ఆప్షన్ ఏబీ టెస్టింగ్ అనేది. సో, నేను ఇక్కడ ఆల్రెడీ ఏబీ టెస్టింగ్ ఒకటి రన్ చేస్తున్నాను. నేను దాన్ని ఎండ్ చేసేసి ఇప్పుడు వచ్చిన ఈ 3 థంబ్‌నెయిల్స్ ఉన్నాయి కదా! వీటిని ఉపయోగించుకొని నేను థంబ్‌నెయిల్ టెస్టింగ్ అయితే పెట్టొచ్చనమాట. ఈ ఏబీ టెస్టింగ్ వల్ల మనకి వ్యూస్ గ్యారంటీ పెరుగుతాయి. ఏబీ టెస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక థంబ్‌నెయిల్ నచ్చుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ థంబ్‌నెయిల్ ఉంది చూసారా? 27,500 ఫ్రీ అని చెప్పేసి అది నాకు పెద్ద నచ్చలేదు. కానీ లాస్ట్ థంబ్‌నెయిల్ స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా! నాకు బాగా నచ్చింది. ఒక డీటెయిల్స్ ఉన్నాయన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ యూట్యూబ్ ఆడియన్స్‌కి ఫస్ట్‌దే ఎక్కువ వర్క్ అవుతదనమాట. ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. సో, అలా మీరు డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ పెట్టడం వల్ల ఏ ఆడియన్స్‌కి ఎలాంటి థంబ్‌నెయిల్ సూట్ అవుతుందో యూట్యూబ్ డిసైడ్ చేసి మన ఆడియన్స్‌కి ఒక ఇలాంటి థంబ్‌నెయిల్ సూట్ అవుతుందని మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేస్తది. సో, మనకి రీచ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. నా ఛానల్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక థంబ్‌నెయిల్‌తో చూపిస్తది ఫస్ట్. వాళ్ళు చూడలేదనుకోండి. సో, ఇక్కడ ఆ థంబ్‌నెయిల్‌తో వీళ్ళు చూడలేదు. అంటే వీళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వీడియోలు చూస్తారు. అయినా చూడలేదంటే థంబ్‌నెయిల్ బాలేదని చెప్పి కదా! సో, నెక్స్ట్ టైమ్ వాళ్ళకి మళ్ళీ రికమెండేషన్స్‌లో గాని, సజెషన్స్‌లో గాని చూపించినప్పుడు వేరే థంబ్‌నెయిల్‌తో చూపిస్తదనమాట. సో, అప్పుడేమవుద్ది వాళ్ళు క్లిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటే థంబ్‌నెయిల్ పెట్టారనుకోండి. ఫస్ట్‌దే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేస్తారు. ఇంక ఎన్ని సార్లు చూసినా స్కిప్పే కదా! సో, ఇక్కడ అలాంటి ఇంటెలిజెన్స్ ఉంటదనమాట. ఆ తెలివితో మనకి ఒకసారి ఒక థంబ్‌నెయిల్, ఇంకొకసారి ఇంకొక థంబ్‌నెయిల్ చూపించడం వల్ల వ్యూస్ పెరగడానికి అయితే చాలా ఛాన్స్ ఉంటదనమాట. ఆస్క్ స్టూడియో అనేది బెస్ట్ ఫీచర్ ఇది. ఇది జస్ట్ థంబ్‌నెయిల్స్ కోసం మాత్రమే కాదు. ఇక్కడైతే మనకి లిటరల్‌గా చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయన్నమాట. ఒక థంబ్‌నెయిల్ మీరు జనరేట్ చేయించుకోవాలంటే ఏఐతో మీరు టూల్స్ అయినా తీసుకోవచ్చు. రీచార్జ్ ఎయిర్‌టెల్ గాని లేకపోతే జియో గాని రీచార్జెస్‌తో కూడా వస్తాయి. అలా కాకుండా మీరు గూగుల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జెమినీ సబ్స్క్రిప్షన్ గాని, చాట్‌జీపీటీ సబ్స్క్రిప్షన్ గాని వాటిని తీసుకొని కూడా చేయొచ్చు. చేయకూడదని నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ మన కంటెంట్‌ని రీడ్ చేస్తుంది కదా! అక్కడ మీరు చాట్‌జీపీటీ, జెమినీలో ఏంటి మీరు చెప్పాలి. నాకు ఇలాంటి థంబ్‌నెయిల్ కావాలి. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తే దానికి ఒక్కొక్కసారి అర్థమవుతది. దానికి ఒక్కొక్కసారి అర్థమవ్వదు. మనం కరెక్ట్ ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నమాట. ఇన్‌పుట్స్ కరెక్ట్‌గా ఇస్తేనే వర్క్ అవుతది. కానీ ఇక్కడ ఇన్‌పుట్ ఏంటి? మీ వీడియో. మీ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యింది. అన్‌లిస్టెడ్‌లో పెట్టుకోండి. మీరు పబ్లిక్ చేసేయకండి ఫస్టే. మరి పబ్లిక్ చేసేస్తే థంబ్‌నెయిల్ ఆల్రెడీ పాతది వెళ్ళిపోద్ది కదా! అని అనుకోవచ్చు మీరు. అన్‌లిస్టెడ్‌లో పెట్టండి. లేదా ప్రైవేట్‌లో పెట్టండి. ప్రైవేట్‌లో పెట్టుకొని ఇక్కడికొచ్చి ఇలా థంబ్‌నెయిల్స్ జనరేట్ చేసుకొని థంబ్‌నెయిల్స్ మీరు పెట్టుకొని థంబ్‌నెయిల్స్ మీ వీడియోస్‌కి పెట్టి ఆ తర్వాత మీరు పబ్లిక్ చేయండి. అప్పుడు మీకు వ్యూస్ ఎక్కువొస్తాయన్నమాట. సో, యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్స్ చాలా చాలా ఎక్కువున్నాయి. అందులో ఆస్క్ స్టూడియోలో థంబ్‌నెయిల్స్ మనం చూసాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా ఆస్క్ స్టూడియోలో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మీ వీడియో పెర్ఫార్మన్స్ ఏంటి? అని ఇక్కడ మీరు అడగొచ్చు. నా వీడియో ఎలా ఉంది? ఏంటి? దానికి ఎవరైనా ఎక్కడ చూడట్లేదు? ఏ పాయింట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా లేదు అని మీరు అన్ని క్వెషన్స్ దీన్ని అడగొచ్చనమాట. సో, ఇది అంతా డీటెయిల్డ్‌గా మీ వీడియోని అనాలిసిస్ చేస్తుంది. ఇది ఎలా అయితే మన యూట్యూబ్ రికమెండేషన్స్ ఇస్తదో, బయట వాళ్ళకి చూపించాలి, బయట వాళ్ళకి మీ వీడియోస్‌ని పంపించాలని ఎలా ఆలోచిస్తుందో, ఆ మైండ్ సెట్‌తో మనకి రివ్యూ ఇస్తుంది కాబట్టి, దీనికన్నా బెస్ట్ రివ్యూ ఉండదనమాట. మీరు టెక్ రివ్యూయర్స్ చేతో లేకపోతే బయట ఎంతో మనీ స్పెండ్ చేసి ఆ రివ్యూ, ఈ రివ్యూ అని చేయించుకోవడం కన్నా కూడా ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, ఆస్క్ స్టూడియో గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ చేస్తాను. ఆల్రెడీ చేశాను. మీరు కావాలంటే ఛానల్‌లో కూడా చెక్ చేయొచ్చు. మళ్ళీ నా వీడియో కోసం వెయిట్ చేయండి అని చెప్పట్లా. ఆస్క్ స్టూడియో ఎంత బాగా పనిచేస్తుందో వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. లేదు మాకు కనిపించట్లేదు అనుకుంటే గనుక కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మళ్ళీ ఆస్క్ స్టూడియో గురించి, ఇంకా దీంట్లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్ గురించి, టైటిల్స్ దగ్గర నుంచి మీరు మీ రీచ్ దగ్గర నుంచి అన్నిట్లి గురించి దీంతో డిస్కస్ చేయొచ్చు. మీ ఫ్యూచర్‌ని, మీ యూట్యూబ్ కెరీర్‌ని మీరు మార్చుకోవచ్చనమాట. దీని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ చేసుకోకపోతే మీరు అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తే గనక ఇట్లాంటి ఆస్క్ స్టూడియో లాంటి అద్భుతమైన యూట్యూబ్ ఇచ్చే ఫీచర్స్‌ని, యూట్యూబ్ ఇచ్చే ఆప్షన్స్‌ని, టూల్స్‌ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి.
సో, మీకు ఆ వీడియో కావాలంటే చెప్పండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్‌లీస్ట్ ఈ థంబ్‌నెయిల్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్స్ ఇలా జనరేట్ చేసుకోండి. ఖచ్చితంగా గ్రో అవ్వండి. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి. నేను కూడా గ్రో అవ్వాలి. అదే మన ఎజెండా. వికాస్ తెలుగు టెక్ అందరం కలిసి గ్రో అవుదాం.